బాసర జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో చోరీ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ఘటనా స్థలాన్ని ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. మొదటి అంతస్తులో ఉన్న మహాకాళి అమ్మవారి ఆలయ తాళాలు పగలగొట్టిన దొంగలు వెండి కిరీటం, హుండీ ఎత్తుకుపోయారు. అభిషేకం చేసేందుకు వెళ్లిన అర్చకులు చోరీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆలయం వెనక వైపు నుంచి దొంగలు వచ్చినట్లు నిర్ధారించారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా వాటికి క్లాత్ను చుట్టినట్లు గుర్తించారు. రాత్రి భద్రతా విధుల్లో ఉన్న 6 హోంగార్డులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక దొంగలించిన వెండి కిరీటం బరువు కిలో 22 గ్రాములు ఉంటుందని ఈవో తెలిపారు. అర్ధరాత్రి 12:15 సమయంలో చోరీ జరిగింది. బంగారు ముక్కు పుడక, పుస్తెలను దొంగలు ముట్టుకోలేదు. ఇవాళ బాసర ఆలయంలో హుండీల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. అంతకు కొద్ది గంటల ముందే ఈ చోరీ జరిగింది. భయపట్టు కూడా వెళ్ళిపోవచ్చు. మహాకాళి అమ్మవారి టెంపుల్లో రాత్రి దొంగతనం జరిగింది. అమ్మవారికి సంబంధించిన వెండి కిరీటం దొంగలు దోచుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ సీసీ కెమెరా కూడా వాళ్ళు కవర్ చేసి పెట్టారు. అలాగే ముందు ఎత్తుకెళ్ళిన ముందు ఇక్కడే వాళ్ళు వదిలేసి వెళ్ళడం జరిగింది. సో వెరిఫై చేస్తున్నాము ఎంఓ క్రిమినల్స్ ఎవరున్నారు, తర్వాత జైలు రిలీజ్ నుంచి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసి అతి త్వరలో పట్టుకుంటాం. వెండి కిరీటం ఒకటే పోయింది.